స్నేహానికి కులం అడ్డు రాలేదా? తిరిగినప్పుడు కులం అడ్డు రాలేదా? తాగినప్పుడు కులం అడ్డు రాలేదా? ఒక వాళ్ళ చెల్లి భార్గవి పెళ్లి చేసుకోవడం వల్ల మాత్రమే కులం అడ్డొచ్చిందా? ఎంత వద్దన్నా కూడా వచ్చి ఆ అమ్మాయి బంటిని పెళ్లి చేసుకోవడం జరిగింది. 6 నెలల క్రితమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మహేష్ అలాగే నవీన్ వీళ్ళందరూ కలిసి నానమ్మ కళ్ళల్లో హ్యాపీనెస్ కోసం మాత్రమే వీళ్ళందరూ కలిసి కులం అనే అడ్డు పెట్టుకొని ఈరోజు బంటిని చంపడం జరిగింది. మీ చెల్లె ఇట్లా క్యాష్ తక్కువ అన్నటువంటి ఎస్సిన్తోని వానితోని వెళ్ళిపోయింది, మన పరువు తీసింది. సో అని ఇట్లా మాట్లాడి వాళ్ళని ఒక రకంగా ఆమె మాటలతోని హింసించడం వల్ల ఆ మాటలు వీళ్ళు తట్టుకోలేక అవును నిజంగానే మా చెల్లి ఇట్లా వేసి వెళ్ళిపోయి మా పరువు తీసిందని ఒకే ఒక దాని కొద్ది వాళ్ళ మనసులో ఎలాంటి ఏం పెట్టుకున్నారో కానీ అదే శవాన్ని వాళ్ళ కార్లో తీసుకుని వాళ్ళ నానమ్మ ఎవరో బంధువులు చనిపోయిన దినాలకు వెళ్ళిన దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ నానమ్మను అక్కడికి తీసుకొచ్చి ఆ శవాన్ని చూపెట్టిన సందర్భంలో వాళ్ళ నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం తీసుకుంటే సూర్యాపేటలో మరొకసారి పరువు హత్య. సో ఆ వార్తలు మీరు వింటూనే ఉన్నారు. సో ఒకప్పుడు ప్రణయ్ అమృత సూర్యాపేట జిల్లాలలో వీళ్ళ లవ్ స్టోరీ దాదాపుగా చాలా వరకు సంచలనం సృష్టించింది. అది మర్చిపోయామో లేదో మళ్ళొక ఘటన ఎదురైంది. అదే మన అలియాస్ కృష్ణ బంటి విషయంలో 2 రోజులకెళ్ళి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు కూడా మా శివ స్టూడియోలో మీరు చూడడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా మేము మా శివ స్టూడియో నుండి నేను ఎందుకు మాట్లాడడానికి వచ్చానంటే, సో ఇది ఒక కులానికి సంబంధించినటువంటి హత్య. ఇప్పుడున్నటువంటి 2025 జనరేషన్లో టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయినటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా కులం గురించి ఇంతగనం చేస్తున్నారు. హత్యలు, పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? మొత్తానికైతే సూర్యాపేటలో జరిగినటువంటి పరువు హత్య గురించి అయితే నేను మాట్లాడడానికైతే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అంటే దోస్తనం అంటే స్నేహానికి కులం అడ్డు రాలేదా? తిరిగినప్పుడు కులం అడ్డు రాలేదా? తాగినప్పుడు కులం అడ్డు రాలేదా? ఒక వాళ్ళ చెల్లి భార్గవి పెళ్లి చేసుకోవడం వల్ల మాత్రమే కులం అడ్డొచ్చిందా? అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా సో భార్గవి వాళ్ళ అన్నదమ్ములకు కులం అనేది అడ్డు రాలేదు. వాళ్ళ చెల్లి మాత్రం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కులం అడ్డొచ్చింది. సో దీని గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాము అంటే, ఎస్సీ అనే కులానికి ఇప్పటికీ కూడా దాదాపుగా చాలామంది వెలేసి చూస్తున్న వాళ్ళే ఎక్కువగానే ఉన్నారు. ఇది కూడా ఈరోజు ప్రత్యేకంగా మనము భార్గవి విషయంలో జరిగింది చాలా క్లియర్గా తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, భార్గవి అనే అమ్మాయి డిగ్రీ 2nd ఇయర్ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. భార్గవి వాళ్ళ అన్నయ్య నవీన్ అయినటువంటి వ్యక్తి ప్రాణ స్నేహితుడు బంటి అలియాస్ కృష్ణ. సో వీళ్ళు ఎన్నో సంవత్సరాలకెళ్ళి ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. వాళ్ళతో పాటు వంశీ అయినా కావచ్చు, సైదులైనా కావచ్చు. ఇప్పుడు మనకి పర్టికులర్గా వినిపిస్తున్నటువంటి ఒక పేరు బైరి మహేష్. సో వీళ్ళందరూ కలిసి ఎన్నో సంవత్సరాలకెళ్ళి సో ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులే. ఈ విధంగా కృష్ణ ఎవరైతే నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మాట్లాడము, ఆ విధంగా వీళ్ళ మధ్యలో ఒక 3 సంవత్సరాలు భార్గవికి బంటికి అంటే లవ్ చేసుకోవడం జరిగింది. ఏదో ఒక సందర్భంలో నవీన్కి చెప్పడం వల్ల చాలా వరకు గొడవలైనాయి. అలాగే భార్గవిని వాళ్ళ అమ్మైనా కావచ్చు, వాళ్ళ నాన్నైనా కావచ్చు, వాళ్ళ నానమ్మ బుచ్చమ్మ గారు చాలా కొట్టడం కూడా జరిగింది, హింసించడం జరిగింది. ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి బంటి కావడం వల్ల కులం తక్కువైనటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ అమ్మాయిని చాలా వరకు హింసించడం జరిగింది భార్గవిని. భార్గవి అయినా కూడా నేను బంటినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కళాఖండిగా చెప్పడం వల్ల వాళ్ళు ఆ అమ్మాయిని దాదాపుగా చాలా వరకు చిత్రహింసలు చేశారు. మేబీ దాని కారణంగా వల్లనే ఆ అమ్మాయి చదువుకోలేకపోయిందేమో, అంటే మెంటల్గా బాగా అప్సెట్ అయ్యి ఆ సందర్భంలో కూడా ఆమె మరి చదువు ఆపేసిందో మనకు తెలియదు పర్టికులర్గా. కాబట్టి తర్వాత ఇలా వీళ్ళ ప్రేమ వివాహం తెలిసిన తర్వాత ఈ గొడవలైన తర్వాత సో వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కలిసి మాట్లాడుకోవడంలో ఒక కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది భార్గవికి అండ్ బంటికి. తర్వాత ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళని పోలీసులు పిలవడం జరిగింది. సో పోలీసులు పిలిచినప్పుడు భార్గవి చాలా క్లియర్గా ఏం చెప్పింది, నేను బంటితోనే వెళ్ళిపోతా, నాకు బంటినే ఇష్టము, నేను మాకు తల్లిదండ్రుల దగ్గర నుండి నేను బంటి దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఊర్లోనే ఒక దగ్గర వాళ్ళు నివాసం ఉండడం జరిగింది.
సో వీళ్ళ కళ్ళ ముందే ఉంటూ వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని, సో మరి వాళ్ళు ఆ సంతోషాన్ని, ఆ కూతురు సంతోషాన్ని ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరైనా ఇష్టపడతారండి. మరి భార్గవి వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు కూతురు సంతోషాన్ని వాళ్ళు అంటే ఎందుకు ఇష్టపడలేకపోయారు అనేది అయితే ఇది క్వశ్చన్ మార్క్‌గానే ఉంది. భార్గవి తప్పు చేసినా కూడా అంటే ఒక కన్న తండ్రులు పిల్లల్ని కడుపులో పెట్టుకొని సాదుతారు. అలాంటిది వాళ్ళ తల్లిదండ్రులు తప్పని తెలిసినా కూడా భార్గవి ఎళ్ళింది అనంటే కొన్ని సందర్భాల వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని కలిపితే బావుండేమో అని చెప్పేసి అయితే మేము అనుకున్నాము. కానీ ఎంతవరకి భార్గవి చేసిందనేది కూడా తప్పనే చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులను పెళ్ళైన తర్వాత కూడా భార్గవి, బంటి ఇద్దరు వాళ్ళొచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఏదో రకంగా వాళ్ళు బతిల్లాడుకొని కాళ్ళు మొక్కో, వేళ్ళు మొక్కో బతిల్లాడుకున్నా కూడా సో ఈరోజు ఈ హత్య జరిగేదేమో, హత్య జరగకపోవేమో అని చెప్పేసైతే కొన్ని మనం అనుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్‌లో. సో ఇంకొకటి ముఖ్యంగా ఏం చేసుకుంటే కొన్ని సినిమాలలో ఏం మాట్లాడుతూ ఉంటారంటే, అంటే జనరల్‌గా నేను ఎందుకు చెప్తున్నా అంటే సినిమాల్లో కక్ష కట్టినట్టుగాను, హత్య చేసినట్టుగా వాడిని ఖచ్చితంగా చంపేయాలని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, చుట్టాలైనా కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు. సో వాడిని చంపేయండి, అంత కులం తక్కువ వ్యక్తిని అని చెప్పేసి కొన్ని సినిమాల్లో మనం చూసే ఉంటాము. అట్లాంటిదే ఇప్పుడు చూసుకుంటే సేమ్ బంటిని చంపడానికి రీజన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్నటువంటి వాళ్ళ నానమ్మ హస్తం ఎక్కువ ఉందని చెప్పేసి మనకి వచ్చినటువంటి వార్తల్లో కూడా చూడడం జరిగింది. సో మీరెందుకు బతికే ఉన్నారింకా? మీరు తినేటువంటి తిండి అంటే అన్నం గురించి, మీరు తినేటువంటి తిండి మీకు ఎట్లా పడుతుంది? ఒంటికి పడుతుందా? ఇంట్లో ఉన్నటువంటి మనుషులేనా? మీ చెల్లె ఇట్లా క్యాష్ తక్కువ అన్నటువంటి ఎస్సిన్‌తోని వానితోని వెళ్ళిపోయింది, మన పరువు తీసింది. సో అని ఇట్లా మాట్లాడి వాళ్ళని ఒక రకంగా ఆమె మాటలతోని హింసించడం వల్ల ఆ మాటలు వీళ్ళు తట్టుకోలేక, అవును నిజంగానే మా చెల్లి ఇట్లా చేసి వెళ్ళిపోయి మా పరువు తీసిందని ఒకే ఒకదాని కొద్ది వాళ్ళ మనసులో ఎలాంటి ఏం పెట్టుకున్నారో కానీ నవీన్ అనే వ్యక్తి అంటే భార్గవి వాళ్ళ అన్నయ్య నవీన్, వంశీ, ఇంకొంచెం సైదులు అనే ఇంకొకరి సహాయం కూడా తీసుకున్నారు. అందులో మెయిన్ బైరు మహేష్ వీళ్ళకి ఎప్పటి నుండో అంటే అలియాస్ కృష్ణ బంటికి ఎప్పటి నుండో స్నేహితుడు కావడం వల్ల బైరు మహేష్ వీళ్ళకి రాయబారం నడిపాడని చెప్పొచ్చు. 2 నెలల క్రితం నుండి ఫోన్లో మాట్లాడడం, మళ్ళీ కలవడము, ఒక ఫ్లాట్ ఉంది మనం రియల్ ఎస్టేట్ చేద్దాం, అమ్ముకుంటే ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి తీరులో ఏదో ఒక మాయ మాటలు చెప్పి మొత్తానికి బైరి మహేష్ అయితే బంటిని మళ్ళా రప్పించుకోవడం పెట్టాడు. సో బంటి రాగానే అంటే బంటితో మంచి స్నేహం చేయడము, బంటితో మాట్లాడము, కలవడము, సిట్టింగ్స్కి వెళ్ళడము, తాగడము, ఆ తర్వాత ఇంకా మళ్ళీ అన్ని విషయాలు బంటి దగ్గర నుండి తీసుకోవడము, అట్లా అని చెప్పేసి బంటి అండ్ భార్గవి ఇద్దరు కలిసి బైరి మహేష్ని బాగా నమ్మడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో అందరికీ మనీనే అవసరం పడుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం కొద్దే మళ్ళీ బంటి అండ్ భార్గవి బైరి మహేష్ని అయితే మళ్ళీ నమ్మి ఫోన్లు మాట్లాడడం, కలవడం ఇలాంటివి అయితే కొన్ని 2 నెలల క్రితం నుండి అయితే జరుగుతుందని చెప్పేసి అయితే మనకు కొన్ని వార్తలు రావడం జరిగింది. సో ఇదొకటి తీసుకుంటే పర్టిక్యులర్గా ఈ నవీన్ అనే వ్యక్తి, బైరి మహేష్ వీళ్ళందరూ కలిసి ఈ హత్యకు కారణం అని చెప్పేసి అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనము క్లియర్గా అంటే పోలీసులు ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా మనకు చాలా క్లియర్గా తెలిసింది. బైరి మహేషు ఒక రోజు రాత్రి అంటే వీళ్ళ యాక్చువల్గా మనకి బంటి చనిపోయింది ఆదివారం రాత్రి 9 గంటలకి. ఈ సందర్భంలోనే ఆయనను హతపరచడం జరిగింది. కానీ దీనికి ముందే వీళ్ళు 19 తారీఖు మాత్రమే బంటిని చంపుదామని చెప్పేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఈయనను హత్య చేయడానికి బైరి మహేష్, అలాగే నవీన్, ఇంకా వాళ్ళ తమ్ముడు వంశీ, సైదులు ఇంకొకరి సహాయంతో వీళ్ళందరూ కలిసి 6 చేతులు కలిసి బంటిని చంపడం అయితే జరిగింది. బైరి మహేష్ ఆదివారము బంటికి ఫోన్ చేయడం జరిగింది. బంటి ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే ఇక్కడ నువ్వు పొలం దగ్గరికి రా, నీతో మాట్లాడేది ఉంది, కొంచెం మనం ఈ సైట్ దగ్గరికి వెళ్ళాలి, దీని గురించి మాట్లాడదామని చెప్పడం జరిగిందట. సో అక్కడికి వెళ్ళి బంటి వెళ్ళగానే సో బంటితో మాట్లాడుతూ ఉంటేనే బైరి మహేష్ మాట్లాడుతూ ఉండగా అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుండగానే వెంటనే సో నవీన్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే భార్గవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నవీన్ వాళ్ళ అన్న, వంశీ ఇంకా ఎవరైతే ఈ 6 ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి బంటిని ఒక బండలతో కొట్టడము, తర్వాత చిత్రహింసలు పెట్టి చంపడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే తన చెస్ట్ మీద కాలు పెట్టి నొక్కడము, ఆ తర్వాత అంటే ఇక ఒక అరాచకంగాను అంటే ఒక సినిమాలో రక్త చరిత్ర సినిమాలో చంపినట్టుగానే ఇప్పుడు వీళ్ళదైతే ఈ హత్య రక్త చరిత్ర సినిమా లాగానే కనిపిస్తుంది. మొత్తానికైతే ఎట్టకేలు చూసుకుంటే మాత్రం బైరి మహేష్ సహకారంతోనే
నవీన్ అయినా కావచ్చు, వంశీ అయినా కావచ్చు, ఇంకొక సైదులు, ఇంకొక ముగ్గురో, నలుగురో సహకారంతోనైతే మొత్తము ఆరుగురు కలిపి అక్కడనైతే బంటిని చిత్రహింసలు చేసి చంపడం జరిగింది. ఆ శవాన్ని వీళ్ళు ఎట్టకేలిగా వాళ్ళ నానమ్మ కోసం మాత్రమే వీళ్ళు హత్య చేశారని చెప్పేసి చాలా క్లియర్‌గా ఈరోజైతే మనకు తెలియడం జరిగింది. నానమ్మ కళ్ళల్లో హ్యాపీనెస్ కోసం మాత్రమే వీళ్ళందరూ కలిసి ఒక కులమనే అడ్డు పెట్టుకొని ఈరోజు బంటిని చంపడం జరిగింది. అదే శవాన్ని వాళ్ళ కారులో తీసుకొని వాళ్ళ నానమ్మ ఎవరో బంధువులు చనిపోయిన మన ఎవరో చనిపోతే దినాలకు వెళ్ళిన దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ నానమ్మను అక్కడికి తీసుకొచ్చి ఆ శవాన్ని చూపెట్టిన సందర్భంలో వాళ్ళ నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు నా మలవళ్ళు నేను అనుకున్నటువంటి దానికి అంటే ఆ కార్యక్రమం చేశారని చెప్పేసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగిందట. ఇదేం దరిద్రం అండి, నానమ్మకు సగం జీవితం అయిపోయింది. ఆమె ముసలోడు, ఆమె 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 లైఫ్ని ఆమె ఎంజాయ్ చేసింది. ఒక మాట చెప్పాలంటే ఆమెకు పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిరు, వాళ్ళకి మనవళ్ళు అయిన్లు. తర్వాత ఈ అమ్మాయి అంత మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న సందర్భంలో ఈ నానమ్మ హత్య చేయించడం అనేది ఇదైతే మరీ దరిద్రంగా ఉంది చెప్పుకోవడానికి. ఎవరైనా పిల్లలు మంచిగా ఉంటారు, వాళ్ళ ఆనందాన్ని కోరుకుంటారు. ఈ నానమ్మ మరీ కక్షగట్టి ఇంత హత్య చేయించిందంటే సో ముఖ్యంగా చూసుకుంటే నానమ్మ హస్తం ఉందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ శవాన్ని చూడగానే వాళ్ళ నానమ్మ చాలా ఆనందపడిందట. మరి దానికి అంత ఆనందం ఎందుకో, మనవరాళ్ళు బొట్టు దుడపడము, గాజులు తీసేయడం అనేది వాళ్ళ నానమ్మకు అంత ఆనందమా? ఒక అమ్మాయి గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకుంటే అలా మనవరాలు ఎంత ఆనందంగా ఉంటుందని సంతోషపడాలి. క్యాస్ట్ ఏముందండి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏమొస్తుంది వాళ్ళ అదే నేను ముందుగానే చెప్పాను, మనవడు తిరిగినప్పుడు ఏం చేసినప్పుడు మాత్రము నానమ్మకు అసలు క్యాస్టే గుర్తుకు రాలేదు. ఇంటికి వచ్చి మరి ఇంటి ముందు కూర్చున్నప్పుడు, నీళ్లు తాగినప్పుడు, ఛాయలు తాగినప్పుడు మాత్రం నానమ్మకు క్యాస్ట్ గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే మనవరాల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే ఒక క్యాస్ట్ గుర్తుకొచ్చింది. ఇదే నానమ్మ మనసులో పెట్టుకొని సో బంటిని మొత్తానికి ఎంతో కొంత మరి డబ్బులు ఇచ్చారా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి కుట్రవన్నీ మాత్రము సో దీన్ని మాత్రము ఒక ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పేసి అయితే హత్య చేయించడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. నానమ్మ చూసిన తర్వాత వెంటనే ఆ శవాన్ని వాళ్ళు పెట్టుకొని కొన్ని గంటలు అదే కారులో తిరిగి ఎంజాయ్ చేసి అక్కడ ఉన్నటువంటి మూసీ నదిలో ఇంకా తెల్లారి కాబోతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మూసీ నదిలో ఈ శవాన్ని పడేయడం జరిగింది. మరుసటి రోజున అటు పోయేటువంటి ఎవరో చూసి ఈ వ్యక్తి ఎవరని చెప్పేసి ఆరా తీస్తే బంటి అని క్లియర్గా తేలడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడము, ఆ శవాన్ని తీసుకెళ్ళడము, ఆ అమ్మాయి రోదన చూస్తూ ఉంటే అసలు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే కలక్కలం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత వద్దన్నా కూడా వచ్చి ఆ అమ్మాయి బంటిని పెళ్లి చేసుకోవడం జరిగింది. 6 నెలల క్రితమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 6 నెలల క్రితంలో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఒక నిర్ణయానికి కూడా వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది. ఏంటంటే మేము ఇంకా అంటే అందరికీ తెలియాలి కదా, ఫంక్షన్ చేసుకుంటే అందరికి తెలుస్తుంది అన్న సందర్భంలో కూడా వాళ్ళు నెక్స్ట్ ఫంక్షన్ చేసుకుందాం, రిసెప్షన్ అంటే మ్యారేజ్ చేసుకున్నారు కదా, రిసెప్షన్ కూడా చేసుకోవాలని వాళ్ళు ఒక అనుకోవడం కూడా జరిగిందట. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే భార్గవి వాళ్ళ మమ్మీ భార్గవికి ఫోన్ చేసి నీకు రెండో పెళ్లి చేస్తాము, నువ్వు వచ్చేసేయి, వాడొద్దు, వాడికి ఏమీ లేదు అంటే వాడు అంటే బంటి వాళ్ళ అమ్మ మాట్లాడిన విధానం చెప్తున్నా మీకు. బంటిని వదిలేసిరా, నీకు రెండో పెళ్లి చేస్తాము, మంచి పెళ్లి చేస్తాము, నువ్వు మంచిగా సుఖంగా ఉండొచ్చు, వాడికి ఒక ఇల్లు లేదు ఏదీ లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని మళ్ళీ మాటలు మబ్బి చేయడం ఇలాంటి చేసినా కూడా ఏ రోజు కూడా భార్గవి నేను బంటిని వదిలేసి వస్తా అని చెప్పేసి మాత్రం ఏ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఆమె మాట ఇవ్వలేదట. ఎవరైతే వాళ్ళ మామగారు ఉన్నారో తర్వాత వాళ్ళ ఆడపడుచు ఉన్నారో వాళ్ళతోనే ఉండడం జరిగింది భార్గవి. ఇంకా వాళ్ళతోనే ఆమె 6 నెలల నుండి మంచిగా అంటే ఉన్నంతలోనే హ్యాపీగా జీవనం సాగించిందని అయితే చెప్పొచ్చు. ఏ రోజైతే బంటి బయటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రతిరోజు బంటి ఎప్పుడైతే బయటికి వెళ్ళినా కూడా ఫోన్ చేసి వస్తా ఈ టైంకి వస్తా అని చెప్పి జరగడం, అదే రోజు కూడా బంటి ఆమె ఫోన్లు ఎత్తలేదట. ఆ టైంలో ఈ అమ్మాయి భార్గవి ఎవరైతే బంటికి కాల్ చేసినప్పుడు బైరి మహేష్ కాల్ లిఫ్ట్ చేసి 10 నిమిషాల్లో ఫోన్ మాట్లాడిపిస్తా అని చెప్పడం కూడా జరిగిందట. ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ డే బంటి చనిపోయాడనే వార్త మాత్రం చాలా క్లియర్గా అక్కడ అమ్మాయికి అర్థమైంది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తుంది అని అంటే మా అన్నయ్య వాళ్ళే చంపారు, దీంతోపాటు మా నానమ్మ కూడా అప్పుడు నన్ను ఇంట్లో ఉన్నప్పుడు దాదాపుగా చాలా వరకు హింసించింది, సో ఇవన్నీ నన్ను చిత్రహింసలు పెట్టారు కాబట్టి సో నా ఇష్ట ప్రకారంగానే నేను వచ్చి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి మనకు న్యూస్లో చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఒక ఎస్సీ అబ్బాయిని చేసుకోవడం వల్ల ఈరోజు మళ్ళీ కులం కక్షతోనే బంటిని వీళ్ళు ఇంత దారుణంగా చంపడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులన్నీ ఎంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఒక ఎస్సీ మాలకు సంబంధించినటువంటి అమ్మాయికైనా కూడా అబ్బాయికైనా కూడా లవ్ చేసే అర్హత లేదా,
అంటే వాళ్ళు దేనికి పనికిరారా? అంటే వాళ్ళతో తిరిగేటప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తుండడం లేదు? అంటే వీళ్ళకి ప్రత్యేకంగా స్కూళ్ళు, వీళ్ళకి ప్రత్యేకంగా ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళకే ఇది పెట్టాలి, ఈ క్యాస్ట్ వాళ్ళకే ఇది పెట్టాలని చెప్పేసి ఏమన్నా మరి ప్రభుత్వం డిక్టేట్ చేయాలా? సో, ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందుగానే పెట్టండి. చిన్నప్పుడే చెప్పాలి. మీరు వీళ్ళతోనే తిరగండి. మనం గౌడ్స్ కాబట్టి గౌడ్స్‌తోనే తిరగాలి. మనం రెడ్డీస్ కాబట్టి రెడ్డీస్‌తోనే తిరగాలి. మనము ఎస్సీ కాబట్టి ఎస్సీలతోనే తిరగాలని చెప్పేసి పేరెంట్స్ ముందుగానే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి. ఇంట్లో కూర్చున్నప్పటి నుండి స్కూల్లో ఉన్నప్పుడు సో, వాళ్ళకి ఒక మెచ్యూర్డ్ మైండ్ వచ్చే మూమెంట్‌లో ఇవన్నీ చెప్పండి. వాళ్ళు అక్కడే వింటారేమో. సో, వాళ్ళకంటూ ఒక నిర్ణయానికొచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళు క్రియేట్ అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఎంతో నమ్ముతారు. సో, వాళ్ళని గూడా మనం ఎప్పుడు మోసం చేయడానికి గూడా లేదు. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం పేరెంట్స్‌కి గూడా ఇప్పుడు నేనిక్కడ భార్గవి గ్రేట్ అని చెప్పా. నవీన్ వాళ్ళు గ్రేట్ అని గూడా చెప్పాను. అంటే భార్గవి ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకొని బయటికెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయి. సో, ఇప్పుడు ఇటు చూసుకుంటే నవీన్ వాళ్ళ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ లేకుండా నవీన్‌దే ఎక్కువగా వినిపిస్తుంది పేరు గాబట్టి. నవీన్ ఒక స్నేహితుడు ఇంటికొచ్చినప్పుడు అంటే చెల్లెతోని ముందుగానే ఈయన నా ఫ్రెండు అన్న అని పరిచయం చేపిస్తే ఆ అమ్మాయి అన్న అనే మూవ్ అయ్యేది గదా! అక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ 3 సంవత్సరాలలో నవీన్ ఎందుకు ఏం తెలుసుకోలేకపోయిండు. సో, పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలల తర్వాత హత్య చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇన్ని రోజులు వెయిట్ జేసి ఎప్పుడు దొరుకుతాడా? వీడిని ఎట్లా పట్టుకోవాలి? ఏం జేయాలని జెప్పేసి మొత్తానికి బైరి మహేష్ సహకారంతో మాత్రమే నవీన్ హత్య జేయడం జరిగింది. ఈ హత్య ఒకెత్తయితే ఇది జరిగి ఒక 4 రోజులైతున్నా గూడా ఎస్సీకి సంబంధించినటువంటి ఎంతో పెద్దలున్నారు. మొన్న రీసెంట్‌గా జూసుకుంటే లాస్ట్ మంత్ ఇప్పుడు ఈ ఏబీసీడీ వర్గీకరణ కోసం అయితే ఎంతగనమో తపన పడుతూ అంటే సింహగర్జనలు చేస్తున్నటువంటి మనకు హైదరాబాద్‌లో జూసుకుంటే ప్యారెడ్ గ్రౌండ్‌లో అంతకుముందు వివేక్ గారు పెద్ద సింహగర్జన ఏర్పాటు అందులో ఎంతోమంది మాలలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కమిటీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. సో, మాకు ఇది గావాలి, మేము ఇది అది అని చెప్పినప్పుడు ఈరోజు ఒక మాల అబ్బాయికి ఇది జరిగింది, హత్య చేయడం జరిగింది. సూర్యాపేటలోనో అంతకుముందు జరిగినటువంటి ఘటన గూడా అది గూడా చూసుకుంటే ఒక మాల అబ్బాయికి మాదిగన సో, ప్రణయ్ విషయంలో గూడా అలానే జరిగింది. ఈ రోజు కూడా ఈ మాల అబ్బాయికి జరగడం వల్ల మీరందరూ ఎక్కడికెళ్ళిపోయారు? సో, ముఖ్యంగా నేను ఎందుకు అడుగుతున్నా అంటే అంత పెద్ద సింహగర్జన చేసినప్పుడు లక్షల మంది వచ్చినటువంటి ఈ మాలలందరూ ఈరోజు ఎక్కడెళ్ళిపోయారు? అంటే అట్లాంటి ఓన్లీ రాజకీయంగా సంబంధించిన వాటికి మాత్రమే మాలలు ముందుకొస్తారా? అంటే అవేమన్నా పైసలు తీసుకొని చేస్తున్నారా? అలాంటి సింహగర్జనలకెళ్ళినప్పుడు అంటే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ పైసలు ఇచ్చడం వల్లనే మాట్లాడుతున్నారా? మేమెందుకు ఈరోజు క్వెషన్ వేస్తున్నామంటే ఇప్పటికి జరిగి 4 రోజులైతున్నా గూడా వాళ్ళ నాన్న మాట్లాడినటువంటి మాటలు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. వాళ్ళ నాన్న దగ్గరికి కనీసం వెళ్ళినటువంటి వాళ్ళు లేరు. సో, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోయారు? సో, అందులో చూసుకుంటే ఇప్పుడు నవీన్ వాళ్ళ డాడీ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన అంటే పార్టీ సపోర్ట్ చేస్తుందా? వీటన్నింటికి పార్టీని ఎందుకు సపోర్ట్ చేయాలి? అంటే కులము వీళ్ళ దగ్గర డబ్బులు లేవనా? అంటే ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు ఉంటాయని చెప్పేసి ఈ రోజుకి ఇప్పటికీ నిరూపిస్తున్నారు మీరు. సో, ఎక్కువ క్యాస్ట్ ఉన్నోళ్ళే అంటే ఈ సమాజంలో బతకగలుగుతారు. వాళ్ళ పిల్లలు మాత్రమే బతకగలుగుతారా? వాళ్ళ పిల్లలకు మాత్రమే డబ్బులుంటాయని చెప్పేసి హై పొజిషన్‌లో ఉంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు గూడా చాలా వరకి గవర్నమెంట్ జాబులు పొందుతున్నారు. వాళ్ళు గూడా మంచి పొజిషన్‌లోనే ఉంటున్నారు. సో, మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఎవరికి ఏం జరుగుతుంది, సమాజంలో ఏది జరిగినా కూడా ముందుండే వాళ్ళు కొంతమంది సభకొచ్చినటువంటి హాజరుపడిన వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద మంది మాట్లాడిన వాళ్ళందున్నారు. మీరందరూ ఎక్కడికెళ్లారండి మరి ఈరోజు? ఒక్కరోజు మీరు టైం తీసుకొని వెళ్లి సూర్యాపేటలో జరిగినటువంటి ఈ బంటి హత్యకు మీరెందుకు ఎళ్ళలేకపోతున్నారు? అంటే ఇదంతా చూసుకుంటే ఏదైనా మనిషికి డబ్బుంటేనే వాల్యూ ఉంటది. అంటే కులానికి ఇక్కడ అసలు ఒక వాల్యూ అనే లేదని చెప్పేసి చాలా క్లియర్‌గా చెప్పొచ్చు. అదే ఒకవేళ ఇది ఒక రెడ్డి అబ్బాయికో, ఒక రెడ్డి అమ్మాయికో ఒక అంటే ఈ కులపరంగా నేను ఎందుకు తీస్తున్నా అనంటే ఇది కులపరంగానే చేసినటువంటి హత్య కాబట్టి పర్టిక్యులర్‌గా నేను ఈ కులాలకు సంబంధించినటువంటి రెడ్డి అయినా కావచ్చు, వీళ్ళు గౌడ్స్ అని కావచ్చు, తర్వాత కాపోలు చాలా డిఫరెంట్ క్యాస్ట్లు ఎన్నో చూస్తూ ఉంటాము. ఎవరికి జరిగినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కనీసం వెళ్ళి పరామర్శిస్తారు. ఏమైంది, ఏం జరిగింది, అసలు ఏంటిది, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది సమాజం అని చెప్పేసి ఇంతవరకు ఒక్క పొలిటికల్ లీడర్ వెళ్ళి మాట్లాడిన వాళ్ళు లేరు. అక్కడ చూసుకుంటే ఒక మహిళ మున్సిపాలిటీకి సంబంధించినామనుకుంటా, నాకు నేమ్ కూడా అంటే మీ నేమ్ ఎందుకు చెప్తలేనంటే సో, పొలిటికల్ పరంగా ఇప్పుడు మేము నేమ్స్ తీసినా కూడా మా మీద ఏదో రుద్దడాలు ఏదో చేయడాలు జరుగుతాయి కాబట్టి మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఎస్సీ అనే ఒక అబ్బాయిని చంపడం వల్ల వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్లనే ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా స్పందించలే. అలాగే ఈ సింహగర్జనలు చేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా అంతెందుకండి, నేను రెంజెల్ల రాజేష్ అన్నని ఇంటర్వ్యూ చేసిన వీళ్ళందరూ ఎక్కడ పేర్లు బైరి నరేష్ ప్రతిదానికి వీళ్ళందరూ డబ్బులు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఎందుకు బంటి విషయంలో వాళ్ళ నాన్నకి సహకరించడానికి వెళ్ళలేకపోతున్నారు? భార్గవి ఏదో ఒక సహాయం చేయాలి కదా, కనీసం ఒక మాట వాక్యాల
ఇలా జరిగింది అంటే మాల అనే వ్యక్తి కావడం వల్లనే కదా ఈరోజు ఆ అబ్బాయిని హత్య చేశారు. అదే భార్గవ్ అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో చూసినటువంటి గౌడ్స్కి సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఈరోజు ఆ హత్య జరిగేదా? జరగకపోయేది. ఓన్లీ మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ హత్యలో నాయనమ్మ బుచ్చమ్మ హస్తము అంటే భార్గవి జీవితాన్ని నాశనం చేసింది ఓన్లీ వాళ్ళ నాయనమ్మ బుచ్చమ్మ ఎంకరేజ్మెంటు, ఆమె మాటలు, ఆమె ఎన్ని మాటలు మాట్లాడి ఎంత రెచ్చగొడితే ఈరోజు నవీన్ అనే వ్యక్తి వాళ్ళ మనవడు, భార్గవి వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కలిసి బంటిని చంపారని చెప్పేసి చాలా క్లియర్గా తెలియడం జరుగుతుంది. ఎందుకు ఇట్లా మరీ ఇంత దరిద్రమైన ఇంత దరిద్రం అనే చెప్పచ్చు. సమాజం ఎక్కడ పోతుంది? 2025లో టెక్నికల్గా ఎన్నో జరుగుతున్నటువంటి ఈ కాలంలో ఇంకా కులం 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 ప్రత్యేకంగా మాల మాదిగ వాళ్ళకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికీ 2025లో చూసుకుంటే అన్యాయమే జరుగుతుంది. అంటే బంటి వాళ్ళ నాన్న మాట్లాడినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ నిజంగా చాలా ఎంత దారుణంగా ఉన్నాయంటే, మేము ఇంకా మా కొడుకు చనిపోయిండు, మేమేం చెయ్యలేము, మేము ఎంత పోరాటం చేసినా కూడా మాకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు మళ్ళీ కూడా మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో, మేము కనీసానికి ఒక లాయర్ వాదించడానికి కూడా డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి బంటి వాళ్ళ నాన్న అయితే ఏడ్చుకుంటూ చెప్పడం జరిగింది. బంటి వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం అసలు బాగాలేదు, ఆయన మంచాల్లో పడి ఉండడము, ఆయనకు ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ ఇస్తే అన్నటువంటి సిచ్యువేషన్లో బంటి వాళ్ళ నాన్న ఉన్నారు. సో ఇప్పటికైనా కూడా ఈసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే నిజంగా మా వీడియో మీ వరకు వాచ్ చేస్తే కంపల్సరీగా భార్గవ్కి మీరందరూ కలిసి సపోర్ట్ చేయండి. ఆ అమ్మాయి తప్పే చేయొచ్చు, తెలిసి తప్పు చేసిందో తెలియక తప్పు చేసిందో పెద్దవాళ్ళందరూ మీరు అందరూ దగ్గరికి తీసి, ఇప్పుడు బంటి లేడు కాబట్టి ఆ అమ్మాయి దీనస్థితిలో ఉండి కొట్టుమిట్టులాడుతుంది. ఆమె కన్నీటి కథ వింటనే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు ఎవరు సపోర్టు లేరు. ఒక అన్నదమ్ములు చేసినటువంటి ఈ కక్ష కట్టి చేసినటువంటి హత్యలో ముఖ్యంగా అన్నలే ఉన్నారు. తోడు ఉండాలని ప్రతిసారి తల్లిదండ్రులు అంటూ ఉంటారు. ఒక అబ్బాయి పుట్టినా కూడా అరే వీడికి తోడు ఒక చెల్లెలు ఉంటే బాగుంటుంది, ఒక చెల్లెలకి అన్న ఉంటే బాగుంటుంది, తమ్ముడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఎందుకు అంటారంటే ఏదన్నా ఒక సందర్భంలో వీళ్ళకి ఏమన్నా జరిగితే ఒకరికొకరు తోడు ఉంటారని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో ఆశపడి ఒక్కరు కాకుండా ఇద్దరు ఉంటే బాగుండని ఉద్దేశంలో భావించడానికి రీజన్ ఏంటంటే ఇట్లాంటి సందర్భంలో ఒకరికొకరు తోడుంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు అని చెప్పేసి మనకు చెప్తారు, మనం విన్నాం కూడా. ఇప్పుడు భార్గవికి కనీసము ఎవరి సపోర్ట్ కూడా లేదు. ఆమె దగ్గర వెళ్తే కనీసం ఒక ఫ్రెండ్స్ కూడా లేరు. ఇంకొకటి భార్గవి వాళ్ళ మమ్మీ భార్గవికి ఫోన్ చేసి రెండో పెళ్ళని కూడా నేను చెప్పడం జరిగింది కదా, ఆ రెండో పెళ్ళిలో కూడా భార్గవి ఒప్పుకోలేదు. అప్పుడు భార్గవి వాళ్ళ మమ్మీ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బంటి వాళ్ళ అక్క ఫోన్ తీసుకొని ఇలా కాదండి మేము ఆల్రెడీ రిసెప్షన్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం, ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పడం జరగడం వల్ల వాళ్ళు ముందే ఇంటి ఇవ్వడం వల్ల ఇది ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే ఇంక అందరికీ తెలుస్తుందేమో, ఇక మాది అసలే పెద్ద క్యాస్టు, మా పరువు వేయింది, మా ఇజ్జది వేయింది, మా మానం వేయింది, ఇక దీంతోనే మేము బతుకుతాము, మాకు పరువే మా క్యాస్టే మాకు అన్నం పెడుతుంది, మా క్యాస్ట్తోనే మేము రోజు ఇట్లా ఎక్కడ చూసినా మా క్యాస్టే కనిపిస్తుంది ఇంట్లో, ఇక మేము దాని లేనిది అసలు ఇక మేము బతకలేమే అన్నట్టుగా వాళ్ళందరూ ఇప్పుడు ఆ అబ్బాయి ఒక ఓన్లీ ఎస్సీ అనే ఒక ఉద్దేశంలోనే క్యాస్ట్ తక్కువ దాంతోనే ఆ అబ్బాయినైతే ఈరోజైతే పరువు హత్య చేయడం జరిగింది. చాలా క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా అంటే చాలా జనరేషన్కి ఎక్కువగా మూవ్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఏదైనా తెలుసుకుంటున్నారు తొందరగా. సో ఇలా తెలుసుకునేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారా, ఒక జాబ్కి వెళ్ళిన అమ్మాయి టైంకి తిరిగి వస్తుందా లేదా అనే రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తీసుకోవాలి. పేరెంట్స్ ఏదో మాకు ఇట్లుంది కదా, మా అమ్మాయిని ఇట్లా రిచ్గా చూపెట్టడం వల్ల అందరు బాగా చూస్తారు, మా అమ్మాయి మంచి బట్టలు వేసుకుంటేనే అందరు బాగా చూస్తారు, మా అమ్మాయి చదవకపోయినా కూడా మంచిగా కనిపించాలి, మా అమ్మాయి తెలివి ఇట్లుంది అది ఇట్లుంది, ఇవన్నీ కాదండి. అసలు మీ అమ్మాయి రోజు ఏం చేస్తుంది, మీ అమ్మాయి షెడ్యూల్ ఏంటి, మీరే ప్లాన్ చేసుకోండి. మీ అమ్మాయి మీ చేతిలోనే కదా ఉంటుంది. 22 సంవత్సరాలు వచ్చేంతవరకు ఒక అమ్మాయి తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. ఈరోజు చూసుకుంటే 12 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి కూడా నిజంగా చెప్పాలంటే పచ్చిగా మాట్లాడాలంటే అబ్బాయిలతో ఓయో రూములకు తిరుగుతున్నారు. అవన్నీ మీకు తెలుసా? పేరెంట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఆధార్ కార్డులు ఎక్కడ పెడుతున్నారు, వాళ్ళ ఐడి కార్డులు ఎక్కడ ఇస్తున్నారు,
అసలు ఏ టైం కాలేజ్కి వెళ్తున్నారు, ఏ టైంకి ఇంటికి వస్తున్నారు, ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, అసలు ఎవరితో చాటింగ్లు చేస్తున్నారు, ఈ ఇన్స్టాలు ఏంటి, ఈ ఎఫ్బీలు ఏంటి, ఈ వాట్సాప్లు ఏంటి, అవన్నీ పేరెంట్స్ పర్టికులర్గా ఒక నిజంగానే ఒక కన్న తల్లిదండ్రులకి పిల్లల మీద అంత అభిమానం ఉంటే ఇవన్నీ చెక్ చేయండి. ముందుగానే పిల్లలకి ఒక ఇది అని చెప్పేసి మీరు చెప్పడం వల్ల, పేరెంట్స్ కొన్ని చెప్పడం వల్ల పిల్లలకు కూడా కొంచెం జ్ఞానం అనేది వస్తుంది. లేదు మా పిల్లలు రోజు కాలేజీకి పోతారు, మా పిల్లలు రోజు స్కూల్కి పోతారు, మంచిగా వస్తారు, మంచిగా చదువుకుంటారు, మంచిగా ఉంటారు, మేము చెప్పిందే వింటారని చెప్పేసి మీరు గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి గారాబము, లీనియన్స్ వల్లనే ఈరోజు పిల్లలు ఇలా తయారు కావడానికి 99% పేరెంట్సే కారణము. ఎందుకంటే ఒక ఫోన్ కొనివ్వడం అనేది కామన్. ఎందుకంటే అప్డేట్ చేసుకోవడము, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తిన్నావా, కాలేజ్లో ఉన్నాం, ఇవన్నీ తెలుసుకున్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. నచ్చితే పెళ్లి చేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళ ఇష్టప్రకారంగా వాళ్ళు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళే నష్టపోతారా, వాళ్ళు బాగుపడతారని వాళ్ళ జీవితానికి వదిలేస్తే సో మీరు అనుభవించినటువంటి ఒక 50 సంవత్సరాల జీవితంలో వాళ్ళకు ఇంతనా, అందుకేనా మా పేరెంట్స్ ఇలా చెప్పారు, నేను ఈరోజు ఇలా బాధపడుతున్నా అని చెప్పేసి కొంతమంది పిల్లలైనా అర్థం చేసుకొని సో లవ్ మ్యారేజ్కి దూరంగా ఉండొచ్చు. సో పర్టికులర్గా నేను ఇక్కడ లవ్ మ్యారేజ్ నేమ్ అంటే డిక్రేజ్ చేయడం లేదు, అరేంజ్ మ్యారేజ్ నేమ్ నేను ఎంకరేజ్ చేయడం లేదు. అది మీ అంటే మీ ఇష్ట ప్రకారంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే అమ్మాయిలు చూసుకుంటే నిన్న చూసుకున్నా కూడా డాక్టరు, ఆ అమ్మాయి చదివింది, ఒక లేఖ రాసి సూసైడ్ చేసుకుంది, ఒక డాక్టర్కి ధైర్యం లేకుండా పోయింది అని అంటే ఎంత 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 హింసిస్తున్నారు అబ్బాయిలు. అంటే ఈ పరంగా చూస్తుంటే అబ్బాయిలు అమ్మాయిలను హింసిస్తున్నారు, అమ్మాయిలను అబ్బాయిలను హింసిస్తున్నారు, 2 విధాలుగా జరుగుతున్నది. కానీ మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్కి ఒకటి మీరంటూ ఒక దారి వేసుకోండి, మీరే ముందుండండి. తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని పెంచుతారో, మనం తల్లిదండ్రులు ఫస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నడిచేటువంటి నడకల్లో మీరు నడవండి. నడవడం వల్ల మీరు కూడా ఫ్యామిలీకి మంచి రెస్పాన్సిబిలిటీ అవుతారు. రేపటి తరాన మీరు కన్నటువంటి పిల్లలకు కూడా మీరు ఒక మంచి, అరే మా పేరెంట్స్ ఇలా నాకు చెప్పారని చెప్పేసి వాళ్ళు కూడా మీకు చాలా మర్యాద ఇవ్వడం జరుగుతుంది. నేనంతా ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ మీరు కూడా కొంచెం వరకు పిల్లల్ని అబ్జర్వ్ చేసి సో మీ పిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇలాంటి హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, రేపులు జరిగాయి, యాసిడ్లు పోయారు, రోడ్ల మీద వెళ్ళేటువంటి అమ్మాయిలను కామెంట్ చేయరు. ఏదో ఇప్పుడు 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 జనరల్గా తీసుకుంటే అమ్మాయిలే కూడా దాదాపుగా చాలా వరకు తప్పులు ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు వేసుకునేటువంటి బట్టల వల్ల కూడా అబ్బాయిలు రెచ్చిపోయి మాట్లాడడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు మీరు ఒకరికి ఛాన్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు? సో మీరంటూ కూర్చొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. సో పర్టికులర్గా ఇది అబ్బాయిలకు అమ్మాయిలకు సంబంధించిందే, మేము చాలా క్లియర్గా చెప్పినాం. ఒకవేళ మా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే సారీ. బట్ భార్గవికి మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఆ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మా శివ స్టూడియో నుండి సపోర్ట్ చేయండి. భార్గవికి కంపల్సరీగా, ముఖ్యంగా ఎస్సీ అబ్బాయే కాబట్టి చనిపోయింది, అతన్ని అంటే ఎస్సీ కులానికి సంబంధించినటువంటి బంటికి మీరందరూ ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలైనా కానీ వీళ్ళందరూ వచ్చి ఒక సందర్భంలో భార్గవి వాళ్ళ తండ్రిని పలకరించి సో మీరు ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సహకరిస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.